దుకాణానికి పోతిమి పాల ప్యాకెట్ తెచ్చుకొని తాగితిమి. అంత దూరం ఎవడు పోతాడంటే ఇంటికాన్నే వేసిపోతారు మంచిగా. ఏడికెళ్ళొచ్చినాయో ఏం కలిపినరో ఎవ్వలకు తెలియదబ్బా. పిల్లలకు అవ్వే పెద్దలకు అవ్వే. అదే ఊర్ల పొంట అంటే ఆ సాములే పిండికొచ్చి పోస్తారు, లేదంటే పాల కేంద్రంలో తెచ్చుకుంటారు. అయితే ఓ ఊర్లో ఏమైతుందంటే ఒగలెనక ఒగలొచ్చుడు, రేబిస్ టీకా వేసుకునుడు, కుక్క గరిస్తే వేస్తారు చూడుర్రి హగో గది. ఊర్లా గింతమందిని అరుసుకుందా అని డౌట్ వస్తుందిలే, కానీ కరిసింది మనుషులను కాదు బర్రెను. జగిత్యాల జిల్లా వేంపేటల బర్రెను కుక్క గరిస్తే కొన్నొద్దులకు జీవిడిచిందట. అయితే దినాం దాని పాలు పాల కేంద్రంలో వస్తే అక్కెరున్నోళ్ళు వంటవేయిండ్రు. వామ్మో మాకు రోగం వస్తదేమో అని బుగులు పట్టి ఉరికొచ్చి టీకాలేపించుకున్నారు. మళ్ళీ పాలు తాగుతాయి, మళ్ళీ ఏమైతుంది ఏం కాత అన్నది కొంచెం చాయ్ పెట్టుకొని తాగినాం అంతే. ఓ వ్యాక్సిన్ తీసుకుందామని అర్థము అని అన్నారు గట్లా. అయ్యో గా పాలు ఎవ్వరికి పోయలే, ముత్తమని వెళ్తే పిండి వారవోసినా అంటాండు ఆసామి. అయితే శివరాత్రి నాడు పాలు విండినా తెల్లారి పాలు ఇయ్యలేదు పొద్దున. నేను ఎక్కడ కూడా ఈడ పోయలేను, తోటలోకి పోయి కట్టేసి వచ్చిన. ఏం కాదుల్లా, పాలల్లా గా వైరస్ ఉండది, కాగబెట్టుకునే తాగుతాం. బుగులు పడొద్దని డాక్టర్ సాబ్ చెప్పినా ఇంటలేరట ఊరోళ్ళు. పాలు తాగినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు, దాని గురించి భయం ఆందోళన ఏం అవసరం లేదు. ఇగిట్లా కాదని ఊర్ల క్యాంపు పెట్టిస్తే చాలా మందే వ్యాక్సిన్ తీసుకుర్రిగా. ఏం చేస్తారు ఎవ్వల భయం ఆల్లది మరి.